వైసీపీ టీడీపీ దొందేనని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. గత 10 ఏళ్లలో ఆ రెండు పార్టీల పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్నారు. ప్రత్యేక హోదా అంశంలో ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టారు. కానూరు అశోక్ నగర్లోని ఆహ్వానం కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ వైసీపీ 10 ఏళ్ల పాలనల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల కాలంలో ఇద్దరి హయాంలో రాష్ట్రానికి అప్పు 10 లక్షల కోట్లకు చేరిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఒక్క మెట్రో లేదని, చెప్పుకునే స్థాయిలో ఏ డెవలప్మెంట్ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో పరిశ్రమలు వచ్చాయా, బిడ్డలకు ఉద్యోగాలు దొరికాయా అంటూ ప్రశ్నించారు. రోడ్లు వేసుకోవడానికి కూడా రాష్ట్రంలో డబ్బులు లేవని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా అనే నిలదీశారు. దళితులపైన మాత్రం దాడులు 100% పెరిగాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లిక్కర్, మైనింగు, ఇసుక మాఫియా ఉందని షర్మిల ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఏమైందని షర్మిల ప్రశ్నించారు. బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలో చంద్రబాబు 15 ఏళ్లు స్టేటస్ కావాలని కోరిన అంశాన్ని గుర్తు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండి జగన్ రెడ్డి హోదా కోసం దీక్షలు చేశారన్నారు. స్వలాభం కూడా వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ, వైసీపీ తాకట్టు పెట్టాయని విమర్శించారు. హోదా లేదంటే ఆ పాపం చంద్రబాబు, జగన్దేనని షర్మిల చెప్పుకొచ్చారు. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు. కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అనడము కరెక్ట్. అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడకు ఎటువంటి అనుమతులు లేవని సిపి కాంతిరాణ టాటా స్పష్టం చేశారు. నగరంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయన్నారు. నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిన చెలో విజయవాడ, చెలో సీఎం క్యాంపు కార్యాలయం లాంటి కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవని విజయవాడ సిపి కాంతిరాణ టాటా తెలిపారు. విజయవాడ సిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పరిసర ప్రాంతాలలో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144లు అమలులో ఉన్నాయన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఆందోళన చేపట్టడం వల్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే 1500 మంది పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, సీసీ కెమెరా నిఘా విజయవాడ నగరంలో ఉందని చెప్పారు. ఈ ఆందోళనలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొన్న 6వ తారీఖున అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సిబ్బంది ఎటువంటి ఆందోళనలకు దిగకుండా ఒక 6 months పాటు నిషేధించడం కూడా జరిగింది. సో దయచేసి ఎవరు కూడా రేపు విజయవాడకు రావద్దు. ఒకవేళ ఎవరైనా ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వస్తే వాళ్ళపై ఐపీసీ కింద సెక్షన్ 143, 427, 452
283, 341, 506, 120B, రెడ్ విత్ 149. ఇంకా ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ లాంటివి ఏమైనా జరిగితే పీడీపీపీ యాక్ట్ కింద కూడా మేము కేసెస్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకసారి కేసెస్ నమోదైన తర్వాత వాళ్ళ రికార్డ్ బుక్స్లో కానీ సర్వీస్ బుక్స్లో కూడా ఇవి ఎంటర్ అవి ఉంటాయి. సో డిసిప్లినరీ యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది తర్వాత. అంతేకాకుండా ఇంత పెద్ద సంఖ్యలో ఏదైతే వాళ్ళు ఆందోళన తలపెట్టారో దీంట్లో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా వచ్చి ఈ తప్పుదారి పట్టించి కొద్దిగా హింసకి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటివి జరగకుండా కూడా మేము అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఆల్రెడీ మేము దాదాపు ఒక 1500 పైగా పోలీస్ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బందిని కూడా మేము మొబిలైజ్ చేయడం జరిగింది. ప్రతి చోట కూడా CCTV కెమెరాస్, డ్రోన్స్ కూడా ఉన్నాయి. అన్ని చోట్ల చెక్ పోస్ట్ అవి పెట్టి రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అన్ని చోట కూడా మేము క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎవరు కూడా విజయవాడ నగరంలో రాకుండా కఠిన చర్యలు తీసుకుంటాము. జిల్లాలో కూడా మొత్తం ఎస్పీస్, కలెక్టర్స్ అందరూ కూడా ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగింది. కోవట్టు నానిని ఎంపీ చేయడం చంద్రబాబు చేసిన తప్పు అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అభిప్రాయపడ్డారు. నారా లోకేష్ను విమర్శించే స్థాయి నానిది కాదని, నాని తెలుగుదేశం పార్టీ వీడే సమయంలో పట్టుమని 10 మంది ఆయన వెంట లేరని విమర్శించారు. నానిని చంద్రబాబు మంచితనంతో వదిలేశాడని బుద్ధ వెంకన్న, అదే సీఎం వైఎస్ జగన్ అయితే కొట్టి చంపేసేవాడని బుద్ధ వ్యాఖ్యానించారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కే అంటే కేశినేని నాని కాదు, కోవర్ట్ అని ధ్వజమెత్తారు. మాజీ లోక్సభ స్పీకర్, దళిత నేత జీఎంసీ బాలయోగి ఆస్తులను కాజేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం చిన్నపిల్లాడికి కూడా తెలుసని పేర్కొన్నారు. బాలయోగి ఆస్తులిచ్చి అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. బ్లాక్మెయిలింగోకి మారుపేరు కేశినేని నాని అని బుద్ధ వెంకన్న మండిపడ్డారు. 2000 కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో కేశినేని నాని చెప్పగలడా అని ప్రశ్నించారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు అనుచరుడుగా కేశినేని నాని ఉన్నారని తెలిపారు. ఇప్పుడు దేవినేని అవినాష్ ఫాలోవర్ అయి తన స్థాయిని తగ్గించుకున్నాడని బుద్ధ వెంకన్న విమర్శించారు. కేశినేని నాని జీవితంలో చెయ్యని తప్పులు లేవని బుద్ధ వెంకన్న మండిపడ్డారు. దొంగ రసీదు పుస్తకాలు తయారు చేసి ఫైనాన్స్ కంపెనీకి కోట్లు ఎగ్గొట్టాడని గుర్తు చేశారు. 100 రూపాయల బస్ టికెట్ 500 రూపాయలు విక్రయించి సొమ్ము చేసుకున్నాడని విరుచుకుపడ్డారు. ఒకే నంబర్ ప్లేట్ మీద బస్సులు తిప్పాడని వివరించారు. విజయవాడలో భూకబ్జాలకు పేటెంట్ ఉన్న ఒకే ఒక వ్యక్తి కేశినేని నాని అని బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ అంటే ఏంటో చెప్పగలవా అని సవాల్ విసిరారు. అంటే కేశినేని నాని అనుకుంటాడు. కేశినేని నానికి ఒకటి ఉంది, ఎందుకంటే మేము కూడా పార్టీలో పక్కన తిరిగాం కదా. ఊహల్లో బతుకుతాడు. రైల్వే ట్రాక్ మీద నేను నించుంటే రైలు బొమ్మ స్పీడ్గా వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటాడు. ఊహల్లో బతికే వ్యక్తి ఈయన. మరి ఊహల్లో బతికే వ్యక్తి కాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారి స్థాయి అని ఎవడని చెప్పుకుంటాడా? అసలు వింటారు ఎవడన్నా? ప్రపంచ దేశాల్లో ఆయనకు లెజెండు. ఆయన మీద అక్రమ అరెస్ట్ కడితే 100 దేశాల్లో దీక్షలు చేశారు. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి స్థాయి అంట. ఈ కేసుల్లో నువ్వు కానీ లోపలికి వెళ్ళావనుకో, ఒక కేసులో నీ కుటుంబ సభ్యులు తప్ప మరో వ్యక్తి కూడా రాడు నీకు. అది నీ స్థాయి. ఇంకోటి అంటాడు లోకేష్ బాబు నా స్థాయి కాదు. లోకేష్ బాబు గడ్డంలో మెరిసినటువంటి ఎంటుక, ఆ ఎంటుక పీకితే ఆ స్థాయి కాదు నీది. నువ్వు లోకేష్ బాబు గారిని నా స్థాయి కాదంటావా? కుప్పంలో మొదలుపెట్టి వైజాగ్ వరకు పాదయాత్ర చేస్తే ఇక్కడ 4.5 కోట్ల మంది మన ప్రజలుంటే 2 కోట్ల మంది ఆయన అడుగులు అడిగేశారు. అది లోకేష్ బాబు సత్తా. వైసీపీ ప్రభుత్వం అమలుపరిచిన సంక్షేమ పథకాలకు చేసిన అభివృద్ధిని చూసి ఆకర్షితులై ప్రజలంతా సీఎం జగన్ వెంట ఉన్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తన మొదటి కార్యక్రమంలో భాగంగా కంట్రికలో పర్యటించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రోహుల్లా, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పొన్నూరు గౌతమ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్ తిరుపతమ్మ, పలువురు కార్పొరేటర్లు పార్టీ నాయకులతో కలిసి డివిజన్ పర్యటన ప్రారంభించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచనల మేరకే కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు తాను కలిసే పనిచేస్తున్నామని టీడీపీ నేత బోండా ఉమ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వెల్లంపల్లి సవాల్ విసిరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీఎం జగన్ అడ్డా అన్నారు. బోండా ఉమ తెలుగుదేశం పార్టీ నాయకులు రౌడీజానికి భయపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ గెలిపే మా ఎజెండా అని సెంట్రల్ నియోజకవర్గానికి వంగవీటి రాధానా లేక బోండా ఉమానా తేల్చుకోవాలన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వైసీపీ పార్టీపై విమర్శలు చేయటం మాని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులను ఎంపిక చేయాలని హితవు పలికారు. ఈరోజు 64 డివిజన్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మా స్థానిక కార్పొరేటర్ గారు, మా సోదరిమణి తిరుపతమ్మ గారు, ఇతర నాయకులందరూ కూడా రావడం, చైర్మన్లు వచ్చారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్సు, అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ నియోజకవర్గం గెలిపే ధ్యేయంగా కూడా అందరూ పనిచేస్తాము. గతం కంటే కూడా ఈసారి కనీసం 25,000 మెజార్టీతో గెలవాలని చెప్పి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఫ్యాన్ గుర్తు కోటేసే విధంగా ప్రజానికం అంతా కూడా చాలా సంతోషంగా అందరూ కూడా మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు, హారతలు ఇస్తున్నారు. ఈసారి మళ్ళీ జగనన్న రావాలి, ఈసారి మీరు అందరూ కూడా గెలిపిస్తామని చెప్పని ప్రజల నుంచి వస్తున్న ఆశీర్వాదం చూస్తుంటే చాలా సంతోషంగా తెలియపరచుకుంటూ తప్పకుండా ఈ నియోజకవర్గం గెలిపే తథ్యంగా మేము అందరూ కూడా కృషి చేస్తాం, పని చేస్తామని మేము అందరూ కూడా తెలియపరచుకుంటాం. చాలా బాగుంది, ప్రజల నుంచి స్పందన బాగుంది, ప్రజలు చక్కగా దీవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల అభివృద్ధి మాకు శ్రీరామ రక్షగా ముందుకెళ్తున్నాం. మేము ముందల చంద్రబాబును కుప్పంలో గెలవమని చెప్పండి, కుప్పంలో గెలిచాక మాట్లాడమని చెప్పండి తప్ప కుప్పంలోనే గెలవలేని వ్యక్తి ఈరోజు రాష్ట్రం గురించి మాట్లాడతాం బాధాకరం. 175 నియోజకవర్గాలు గెలిపే మార్గంగా మేమందరం కూడా ముందుకెళ్తాం. బూర్జువా పార్టీలు శ్రామికుల శ్రమశక్తిని దోపిడీ చేసే పెట్టుబడిదారులకు చర్మగీతం పాడేది కమ్యూనిజం సిద్ధాంతాలేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. మానవ దోపిడీ ఉన్నంతకాలం లెనినిజం అజరామరంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రష్యా విప్లవ యోధుడు కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి కార్యక్రమాలు విజయవాడలో వాడవాడలా నిర్వహించారు. లెనిన్ సెంటర్లో సోషలిస్టు దేశ వ్యవస్థాపకులు కామ్రేడ్ ఐవి లెనిన్ శతవర్ధంతి సందర్భంగా లెనిన్ విగ్రహానికి వామపక్ష నేతలు పుష్పాంజలి అర్పించి నివాళులర్పించారు. రష్యా విప్లవంతో సోషలిస్టు దేశ వ్యవస్థాపకులుగా ఖ్యాతి గడించిన ఐవి లెనిన్ మార్గదర్శకాలు ఎన్నటికీ శిరోధార్యమని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ అనుసరిస్తున్న మతోన్మాద భావజాలం ఈ దేశానికి తూట్లు పొడిచే విధంగా ఉందని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామికుల శ్రమశక్తిని యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లెనినిజం అజరామరమని ఈ సందర్భంగా వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ స్పష్టం చేశారు. పాలకులు వాళ్ళు దాన ధర్మాలు చేయడానికి సిద్ధపడతారు తప్ప వేతనాలు పెంచడానికి సిద్ధపడరని ఈరోజు పాలకుల తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. మేము మీకు నగదు బదిలీ పథకాలు చేస్తాము, డీబీఆర్లు చేస్తాం, అది చేస్తాం అంటారు తప్ప దానం చేయడానికి అప్పులు చేసినా దానాలు చేస్తామని అంటారు తప్ప జీతాలు పెంచడానికి మాత్రం వాళ్ళు ఎప్పుడు ముందుకు రారు. కనీస వేతనాలు ఈరోజు అసంఘటిత కార్మికులకు 7,000 కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. 11,000 కూడా టీచర్లకు, 7,000 కూడా ఆయాలకు లేనటువంటి పరిస్థితిలో వేతనాలు అనేది దోపిడీకి మూలం. వేతనాలు పెంచకుండా పెట్టుబడిదారులకు కాపలా కాయటానికి, వాళ్ళ లాభాలకు గ్యారంటీ చేయడానికి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ వాళ్ళ అందుకే అంకితమయ్యారు. అదాని, అంబానీ లాంటి వాళ్ళ ఆస్తులు పెంచడానికి, వాళ్ళ సంపద పెంచడానికి, ప్రజల యొక్క భూములను లాక్కొని, ప్రజల సంపద లాక్కొని ప్రజల్ని వీధుల్లో పడేయటానికి ఈరోజు ఈ వ్యవస్థ మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకనే దీనికి మార్గం, విముక్తి మార్గం మార్క్సిజం లేని తప్ప ఇంకోటి లేదు అని ఈ శతవర్ధంతి సందర్భంలో దేశవ్యాప్తంగా మేము లెనిన్ బోధనలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. లెనినిజం అజరామరం, అది తిరుగులేనిదని చెప్పదలుచుకున్నాను. కూడా పరిష్కారం చేయలేకపోయాడు, బ్లాక్ మనీ తెప్పించలేదు, రైతుల ఆత్మహత్యలు ఫుల్ స్టాప్ పెట్టలేడు, ధరలు తగ్గించలేకపోయాడు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. టోటల్గా ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం. కాబట్టి ఈ ఫెయిల్యూర్, విఫలమైన ఈ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ఓట్లు పొందడానికి ఇవాళ రామనామ జపం చేస్తూ ఉన్నారు. ఈరోజు మామూలు ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వారే కాకోకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, అదేవిధంగా అనేక మంది పర్సనాలిటీస్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి టోటల్గా రేపు అయోధ్య రామజన్మభూమి దాని గురించి దానిపైన ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. చివరికి సాధువులు, సన్యాసులు చేయాల్సిన కార్యక్రమాలు
పూజారులు నిర్వహించాల్సిన కార్యక్రమాలు కూడా ప్రైమ్ మినిస్టర్ నేనే నిర్వహిస్తాను, మీరందరూ బయట ఉండండి, చప్పట్లు కొట్టండి అని చెప్తా ఉన్నాడంటే ఈ ప్రభుత్వం ఎంతకు దిగజారిందో అర్థమవుతా ఉంది. ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ఉన్నారు, లౌకికవాదానికి పాతరేస్తూ ఉన్నారు. పైగా ఇవాళ ఆర్థిక అంశాల విషయంలో అంబానీలకు అదానీలకు దోచిపెట్టే ఈ ప్రభుత్వం ఇవాళ పేదవాడిని గాలికి వదిలేసింది. అంగన్వాడీల జగనన్నకు కోటి సంతకాల కార్యక్రమానికి ట్రేడ్ యూనియన్లు మద్దతు పలుకుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. అంగన్వాడీల జీతాలు తక్షణమే పెంచి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు విజయం సాధించే వరకు తాము వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. విజయవాడ బాలోత్సవ భవనంలో కార్మిక సంఘాల నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారి, అధ్యక్షులు రవీంద్రనాథ్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు మాట్లాడుతూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది అంగన్వాడీలు విజయవాడ రోడ్ల మీద బైఠాయించనున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు విజయవాడకు చేరుకుంటారని చెప్పారు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభ్యుదయవాదులు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. అంగన్వాడీల జగనన్నకు కోటి సంతకాల కార్యక్రమానికి ట్రేడ్ యూనియన్లు మద్దతు పలుకుతున్నాయని ప్రకటించారు. అంగన్వాడీల జీతాలు తక్షణమే పెంచి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు విజయం సాధించే వరకు తాము వారికి అండగా ఉంటామని ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వేల సంఖ్యలో సభ్యత్వాలు ఉన్నటువంటి నాయకులు, యూనియన్లన్నీ కూడా మద్దతు ప్రకటించి మీకు వెన్నుదన్నులుగా ఉంటామని మరి ఇలా 41 రోజుల సమ్మెకి ఆ విధమైనటువంటి సంఘీభావం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మా అంగన్వాడీ యూనియన్లు, ట్రేడ్ యూనియన్లు కూడా కోటి మంది ప్రజల చేత సంతకాలు సేకరించుకొని ఆ 1,00,00,000 మంది కూడా ప్రశ్నిస్తారు. సంతకం పెట్టమనగానే సంతకం పెట్టమని ఎందుకు పెడతామని అడగకుండా పెట్టరు. సంతకం పెట్టడానికి అంగీకారం తెలియజేశారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కార్మిక వర్గ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం, అదేవిధంగా అంగన్వాడీలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం కరెక్ట్ కాదని 1,00,00,000 మంది చేత సంతకాలు పెట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఆ 1,00,00,000 సంతకాలని తీసుకొని మా యూనియన్లు ఇచ్చినటువంటి పిలుపు మేరకి జగనన్నకు చెబుదాం రండి. నిర్బంధ చట్టాలతో ఈ ఉద్యమాన్ని అణచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి చేయడం తప్ప ఇంకోటి కాదు. అందుకనే యావత్ కార్మిక వర్గం ఈ పోరాటం రాజకీయతరమైనటువంటి పోరాటం, కేవలం ఆర్థిక హక్కుల కోసం పోరాటం. కానీ జగన్ ప్రభుత్వం రాజకీయంగా కార్మిక వర్గాన్ని అణిచేస్తాం అనేటువంటి తప్పుడు నిర్ణయం తీసుకొని ఇట్లా చేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని అణిచేసేదానికి, ఈ ప్రభుత్వాన్ని తొక్కేసేదానికి, ఈ ప్రభుత్వాన్ని సంగతి తేల్చుకోవడానికి యావత్ కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తామని ఇంతవరకు జరగలేదు. మరి అంత శాంతియుతంగా చేస్తామంటే పరిష్కారం ప్రభుత్వం రాలేదు. అందుకనే రేపు మొత్తం అంగన్వాడీ అందరూ వస్తూ ఉన్నారు, పత్రాలు తీసుకొస్తూ ఉన్నారు. జగన్ గారు అందుకోవాలి, ఈ సమస్య పరిష్కారం చేయాలి. అలా పరిష్కారం చేయకుండా పోలీసులను నమ్ముకుని విచ్ఛిన్నం చేయదలుచుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. అన్ని జిల్లాలు, కేవలం రాష్ట్ర సెంట్రల్నే కాదు, అన్ని జిల్లాలు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమాన్ని కేంద్రీకరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరి విజయవాడలో కేంద్రీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేయ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ఉధృతం అనేది శాంతియుత రూపంలో సాగుతూ ఉంది. దాన్ని అలా కొనసాగిస్తారా, పరిష్కారం చేస్తారా అనేది వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంది. వేరే రకంగా వ్యవహారం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ నిర్బంధాన్ని ఎదుర్కొని మా ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎనికేపాడు వద్ద వైఎస్ షర్మిల కాన్వాయ్ మళ్లించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి తీసుకుని వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఆంధ్రప్రదేశ్లో నియంత పాలన నడుస్తోందని షర్మిల ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని చూసే జగన్ సర్కార్ భయపడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో కాన్వాయ్ ఆపడంపై షర్మిల మండిపడ్డారు. ఎనికేపాడు వద్ద వైఎస్ షర్మిల కాన్వాయ్ను పోలీసులు ఆపారు. అక్కడ నుంచి వాహనాలను మళ్లించారు. వెహికల్స్ డైవర్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డు మీద బైఠాయించారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెనుక ఉన్న వాహనాలు వచ్చే వరకు ముందుకు వెళ్లమని షర్మిల తేల్చి చెప్పారు. అక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు షర్మిల వద్దకొచ్చి మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో పోలీసులు దిగొచ్చారు. షర్మిల కాన్వాయ్కు అనుమతిచ్చారు. రాజన్న బిడ్డ ఎవరికి భయపడదని తేల్చి చెప్పారు. అనుమతి తీసుకొని వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఆంధ్రప్రదేశ్లో నియంత పాలన నడుస్తోందని షర్మిల ధ్వజమెత్తారు. దుర్మార్గమైన చర్య
ప్రజాస్వామ్యానికి తుట్లు పడవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలా దుర్మార్గం. ఇవాళ షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారాన్ని చేయడానికి వస్తే అసమర్థత ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు నడుచుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ షర్మిలమ్మ గారి క్యాన్వాయ్ని పోలీసు వాళ్ళ చేత 3 చోట్ల ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా, ఇటువంటి దుర్మార్గ వ్యతిరేకంగా ఇవాళ ప్రజలందరూ కూడా రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకో ఫలితంగా ఈ అసమర్థత ముఖ్యమంత్రి దిగొచ్చి ఇవాళ షర్మిలమ్మ గారిని క్యాన్వాయ్ చేసుకునే అధికారులుగా పెట్టా భవిష్యత్తులో హెచ్చరిస్తా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి అన్నారు. ఎస్సీలను మోసం చేసిన చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఒక పక్క దళితులను మోసం చేస్తూ మరోపక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి అన్నారు. టీడీపీ నేత కేశినేని చిన్ని కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి అనేక డ్రామాలు ఆడారని, అందులో కోడికత్తి డ్రామా ఒకటని అన్నారు. చిన్న గాయానికి నేటి వరకు కావాలని దళితుడైన కోడికత్తి శ్రేణుకు బెయిల్ రానివ్వకుండా చేస్తున్నారని చెప్పారు. దళితులను మోసం చేస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. కోడికత్తి కేసులో సీఎం జగన్ ఎందుకు సాక్ష్యం చెప్పరని ప్రశ్నించారు. తన కుమారుడికి న్యాయం జరగాలని తల్లి నిరాహార దీక్ష చేస్తుంటే ఆ దీక్షను భగ్నం చేశారని మండిపడ్డారు. శ్రీనివాస్ గారి తల్లి, అదేవిధంగా వాళ్ళ అన్నగారు అక్కడ కూర్చొని తమ్ముడు జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడు 12వ తారీఖు నుంచి అని తెలిసి సంఘీభావంగా వాళ్ళు విజయవాడలో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అర్ధరాత్రి భగ్నం చేసి తీసుకువెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టిన పరిస్థితి చూస్తుంటే, దళితులకు ఏమాత్రము స్వేచ్ఛ లేకుండా దళితులను ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలము దళితులను ఓటు బ్యాంక్గా వాడుకున్నారని తెలిసింది. అదే రకంగా బీసీల మీద కేసులు, కక్షా రాజకీయాలు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా కూడా కనీసం మహిళల మీద కేసులు ఏ రకంగా ఉన్నాయి, ఈ కేసులు తగ్గిద్దామా, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చూద్దామా అనే పరిస్థితి ఎక్కడా కనపడని తీరు మనకి 5 ఏళ్ల పాలనలో కనపడుతుంది. గొల్లపూడి హోల్సేల్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నిత్యం అవుట్లెట్ను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన కల్తీ లేని నూనెలను విక్రయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నిత్యం ఆయిల్ ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి పేర్కొన్నారు. గొల్లపూడి హోల్సేల్ కాంప్లెక్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నిత్యం ఆయిల్ అవుట్లెట్ను పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం అవుట్లెట్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల వంట నూనెలను ఆయన పరిశీలించి వాటి నాణ్యత వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యం ఆయిల్స్కు మార్కెట్లో మంచి పేరుందన్నారు. నాణ్యమైన కల్తీ లేని వంట నూనెలను విక్రయిస్తూ కస్టమర్స్ ఆదరణ పొందడం శుభసూచకమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వంట నూనెలను తక్కువ ధరకు అందించి వారి మన్ననలను పొందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. మిత్రుడు, నా సోదరుడు హర్నాథ్ ఈరోజు ఆయిల్స్లో ఒక చక్కటి రిటైల్ అవుట్లెట్ని ప్రారంభించడం జరిగింది. సుమారుగా దాదాపు 1999 నుంచి వీళ్ళు ఆయిల్ ఫీల్డ్లో ఉన్నారు. 2014లో ఒక చక్కటి బ్రాండ్ని పెట్టి ఆ బ్రాండ్ ద్వారా ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బిజినెస్ చేపడుతున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు వస్తున్న నూతన ఒరవడి ప్రకారం రిటైల్ అవుట్లెట్ నిత్యం అది రిటైల్ అవుట్లెట్స్ అని చెప్పి ఓపెన్ చేసి ఆయిల్ కూడా స్వచ్ఛమైన ఆయిల్, కల్తీ లేకుండా, అదేవిధంగా అందరికీ కూడా అందుబాటులో ఉండే రేట్లలో ఈ యొక్క అవుట్లెట్ని పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి అవుట్లెట్స్ పెట్టినందువల్ల అందరికీ కూడా కన్జ్యూమర్స్కి అందుబాటులో ఉండే విధంగా, ప్రతి ఒక్కళ్ళు హెల్త్ కాపాడుకునే విధంగా ఆయిల్స్ కూడా ఎక్కడ కూడా కల్తీ లేకుండా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఆయిల్ని వినియోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా హర్నాథ్కి అమ్మవారి ఆశీస్సులతో చక్కగా ఇంకా మరెన్నో అవుట్లెట్లు పెట్టే విధంగా, ఎంతోమందికి సర్వీస్ చేసే విధంగా ఈ బిజినెస్ పెరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తాను.
అనంతరం నిత్యం ఆయిల్ అవుట్లెట్ నిర్వాహకులు హరినాథ్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తాము నిత్యం ఆయిల్స్ విక్రయిస్తూ మార్కెట్లో పేరు ప్రతిష్టలు సంపాదించామని చెప్పారు. తమ అవుట్లెట్లో సన్ఫ్లవర్ ఆయిల్, రిఫండ్ ఆయిల్, శనగ నూనె, పామాయిల్, కొబ్బరి నూనె, 50 గ్రాముల ప్యాక్ నుండి 15 లీటర్ల సామర్థ్యం గల ఆయిల్ క్యాన్స్ విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత ఆధునిక కాలంలో రిఫైన్డ్ ఆయిల్తో పాటు గానుగ నూనెల వాడకం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయన సూచించారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా అన్ని రకాల ఆయిల్స్ వినియోగించవచ్చని ఆయన వివరించారు. స్పెషల్ ఏంటంటే 50 గ్రామ్స్ నుంచి 15 కేజీల వరకు అన్ని ప్యాక్స్ ఉంటాయి. ఇన్ని రకాల ఆయిల్స్ ఇన్ని సైజెస్లో రావడం అనేది ఒక ఓన్లీ నిత్యం ఆయిల్స్కే సాధ్యం. అందరి మన్ననలు కూడా దానివల్ల మేము పొందుతున్నాము. సో అందరూ కూడా ఇన్ని ఆయిల్స్ ఇప్పుడు మీ ఈ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్లో మేము కూడా కస్టమర్స్కి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఒకప్పుడు అందరూ మనకు తెలుసు ఎద్దుగానుగుల్లో మనం ఆయిల్స్ వాడేటప్పుడు జనం పెరిగే కొద్దీ ఆయిల్ సప్లై అందక నెక్స్ట్ ఎక్స్పిల్లర్ ప్రాసెస్ వచ్చింది. ఎక్స్పిల్లర్ తర్వాత రిఫైన్డ్ ఆయిల్ ప్రాసెస్ వచ్చింది. అయితే అప్పట్లో డాక్టర్స్ రిఫైన్డ్ ఆయిల్స్ వాడాలి, గానుగ నూనెలు వాడకూడదు అన్నప్పుడు గవర్నమెంట్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇంట్రడ్యూస్ చేసింది. సో మేము పబ్లిక్కి ఉన్న కన్ఫ్యూజన్ తొలగించేది ఏంటంటే అన్ని రకాల ఆయిల్స్ మంచివే, ఏది కూడా మంచిది కాదనేది లేదు. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే డాక్టర్స్ ఆ రోజునేమో రిఫైన్డ్ ఆయిల్స్ వాడమంటున్నారు, ఈ రోజేమో మళ్ళీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడండి, గానుగ నూనె వాడండి అని. శాతవాహన కళాశాల ప్రాంగణంలో విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాతవాహన క్రికెట్ టర్ఫ్ను కళాశాల చైర్మన్ నిడుమోలు రమా సత్యనారాయణ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచం క్రికెట్ వైపు చూస్తోందని, ఈ తరుణంలో విశ్వనాథ్ ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలని ఆకాంక్షించారు. నగరంలోని యువకులు ఈ మైదానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాతవాహన కళాశాల ప్రాంగణంలో విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాతవాహన క్రికెట్ టర్ఫ్ను కళాశాల చైర్మన్ నిడమోలు రమా సత్యనారాయణ ప్రారంభించారు. తొలుత శాస్త్రోక్తంగా పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి టర్ఫ్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత క్రికెట్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, వారు ఆడుకోవడానికి ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా గ్రౌండ్ను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని చెప్పారు. కేవలం ప్రాక్టీస్ మాత్రమే కాక నూతన క్రీడాకారులకు కూడా తర్ఫీదు ఇచ్చేలా ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు. నగరంలోని యువకులు ఈ మైదానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలకు అనుబంధంగా ఈ టర్ఫ్ ఉంటుందని చెప్పారు. క్రీడాకారులు ఈ మైదానం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు. మా కళాశాల ప్రాంగణంలో చిరంజీవి విశ్వనాథు, వారి తండ్రి గారైన వెంకటేశ్వరరావు గారు పూర్తి సహాయ సహకారాలతో ఈ యొక్క క్రికెట్ టర్ఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకుని క్రీడా స్ఫూర్తితో అనేక మంది యువకులకు ఈ యొక్క క్రీడా నైపుణ్యంతో తర్ఫీదు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి పరమ పవిత్రమైన ఈ రోజున దీన్ని ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఈ యొక్క క్రీడా స్ఫూర్తితోనూ ఉన్న ఇప్పుడు ప్రపంచమంతా క్రికెట్ వైపు నడుస్తోంది. అదేవిధంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలన్న పిల్లలకి ఈ రోజున యువకులకి ఈ యొక్క ఆటలు ఎంతో ముఖ్యం. ఈ క్రికెట్ ఈ యొక్క సముదాయాన్ని యువకులు అందరూ సద్వినియోగం చేసుకుని విశ్వనాథ్ గారు, అదేవిధంగా వారి తండ్రి గారైన వెంకటేశ్వరరావు గారు ఇక్కడి యొక్క క్రికెట్ ఆడుకునే యువకులకి అందరికీ వారు తమ వంతు కృషిగా వారన్ని సహాయ సహకారాలు చేస్తారు. అనంతరం సభ్యులు తులసిరామ్ మాట్లాడుతూ శాతవాహన కళాశాల సహకారంతో ఈ టర్ఫ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఫ్లడ్ లైట్స్, అన్ని రకాల వసతులతో ఈ పరంగాన్ని తీర్చిదిద్దటం జరిగిందన్నారు. శాతవాహన కాలేజ్ యాజమాన్యం సహాయ సహకారంతో విజయవాడ నడుమధ్యన ఒక టర్ఫ్ నిర్ణయించాము. దీని అందరినీ యువకులందరూ వచ్చి దీన్ని సపోర్ట్ చేయాల్సిందిగా ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాము. ఇది టైమింగ్స్ వచ్చి పొద్దున్న 6 గంటల నుంచి తెల్లారుజామున 2 వరకు ఉంటుంది. మంచి లైటింగ్స్తో పాటు అన్నిటికీ ఉపయోగపరంగా ఉంటుంది. ఫ్లడ్ లైట్స్తో అనుభూతిని మీరు పొందవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.